మంత్రశక్తితో కూడుకున్నటువంటి యంత్రాల్ని ఆరాధించడం ద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క కృపకి లోనవుతాం. మరి శ్రీకూర్మ యంత్రం కూడా చాలా విశిష్టమైనది. ఈ శ్రీకూర్మ యంత్రాన్ని ఈ ధనుర్మాసంలో ఆరాధించడం ద్వారా ఎటువంటి ఫలితాలు మనం పొందుతాం పరిశీలిద్దాం. క్షీరసాగర మథనంలో మందరగిరిని కవ్వంగాను వాసుకిని త్రాడుగా చేసి దేవదానవులు సముద్రాన్ని చిలికినప్పుడు కామధేనువు, కల్పవృక్షం, లక్ష్మీదేవి వంటి అద్భుత శక్తులు ఆవిర్భవించాయి. ఈ దివ్య శక్తుల ఆవిర్భావానికి కారణం మందరగిరి క్రింద ఉన్నటువంటి శ్రీ కూర్మయంత్ర మహిమ. అనంత వస్తు ప్రాప్తికి శ్రీకూర్మ యంత్ర ఆరాధన విశేష ఫలితాలని అందిస్తుంది. జీవితంలో ఏర్పడేటువంటి అన్ని అవరోధాలకు, కష్ట నష్ట నిష్ఠూరాలకు శ్రీకూర్మ యంత్ర ఆరాధనే తరుణోపాయం. విశేషించి ధనుర్మాసంలో శ్రీకూర్మ యంత్రాన్ని తులసీ దళాలతో, సన్నజాజులతో పూజించాలి. పంచామృతాలతో అభిషేకించాలి. చక్కెర పొంగలి, పులిహోర నివేదన చేయాలి. ధనుర్మాసంలో శ్రీకూర్మ యంత్ర ఆరాధన ద్వారా విష్ణువు యొక్క కృప తప్పక లభిస్తుంది.